హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వచ్చే 6 నెలలు ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం. ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఆ రాశులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. జూన్ నెలతో ఈ ఏడాది మొదటి భాగం అయితే గడిచిపోయింది. ఇక జూలై నెలలోకి వచ్చేసాం. ఇక మిగిలింది 6 నెలల కాలం. ఈ 6 నెలల కాలంలో శని, రాహు, కేతు, గురుగ్రహాలు ఈ ఏడాదంతా వారు ప్రస్తుతం ఉన్న రాశుల్లోనే సంచారం చేస్తుండడం వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పులు అయితే ఉండవు. కానీ జూలైలో అయితే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాల రాశి మార్పుల కారణంగా కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం మీద మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మకర రాశుల వారికి మాత్రం మిగిలిన 6 నెలల కాలం గడిచిన 6 నెలల కాలం కంటే అదృష్టంగా ఉండబోతుంది. మేషరాశి వారికి అయితే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావచ్చు, జీతం పెరగచ్చు, చాలా ప్రభావంగా ఉండవచ్చు. అలాగే ఇష్టమైన ప్రాంతాలకు కూడా బదిలీ అవ్వచ్చు, హోదాలు పెరుగుతాయి. అలాగే మీరు ఆదాయం వృద్ధి చెందుతుంది, విదేశీ యానానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ఆశయ సిద్ధికి, ఆదాయ వృద్ధికి బాగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా తప్పకుండా విజయం సొంతం అవుతుంది. ఈ కన్యరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. నిరుద్యోగులైతే కలలో కూడా ఊహించిన ఆఫర్లు మీకు అంది వస్తాయి. పెళ్లి సంబంధం అయితే ఖాయమవుతుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి అయితే ఉద్యోగంలో చాలా అనుకూలత ఉంది. వృత్తి కానీ వ్యాపారం చేసే వారికి లాభాలు అయితే చాలా పెరుగుతాయి. అప్రయత్నాలు ధన లాభానికి అవకాశం ఉంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవితం గడపగలుగుతారు. అలాగే శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇక ధనుసు రాశి వారు శత్రు రోగ రుణ బాధల దగ్గరకు కూడా రానివ్వరు. అలాగే 6 నెలల కాలం మొదటి 6 నెలల కంటే మరింత యోగదాయకంగా గడిచిపోతుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. ఇక మకర రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజపూజ్యాలకు లోటైతే ఉండదు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడమైతే ఉండదు. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈ రాశుల వారికి ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ 6 నెలలు. కాబట్టి ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.